మొన్న ఏపీ అసెంబ్లీలా పద్దు లెక్కలు చెప్పిండ్లు. అటెనక లీడర్లంతా 2 దినాలు సెలవు మీద పోయిండ్రు. ఇప్పుడు మంగళవారం మళ్ళా శాలైన మీటింగులు. అసలే సర్కారోళ్ళు పెట్టిన బడ్జెట్ మీద ఏగస్పాటోళ్ళు ఎత్తెత్తి పోస్తుండ్రు. నకిలీ బడ్జెట్ అని అదోటి ఇదోటి గట్టిగానే బాణాలేస్తుండ్రు. మరిగా ఏపీ అసెంబ్లీలా ఏ తీరుగా నడిచిందో ఫైటింగ్ చూసేద్దాం పాండ్లి. ఒక ప్రతిపక్ష పార్టీ ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద అలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి, ఆధారాలుంటే చర్చించండి. ఒక రోజు కాదు 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఓ కొడుకు పద్దు లెక్కల మీద చర్చ అని అంటే ఏదో లెక్కలు గిక్కలు మాట్లాడతారేమో అనుకుంటారు చాలా మంది. కానీ పద్దు పంచాది పక్కకు పెట్టి లడ్డు పంచాది ముంగటేసుకుంటారు లీడర్ సాబులు. మండలిలో ప్యాన్ పార్టీల బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి పొద్దుగాల మీటింగులు చాలు కాగానే లడ్డు మీద పాల డైరీ మీద చర్చ పెట్టాలి అని లొల్లి చేసిండ్రు. అందుకే మంత్రి అచ్చెన్న సారు గిట్ల ఒంటికాల మీద లేచిండు. ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. అట్లా మాస్తు ఉడుకుడుకు నడిచింది ముచ్చట. ఇంకో దిక్కు ప్యాన్ పార్టీ వాళ్ళు కూడా ఊకేం లేరు. పక్క పార్టీ వాళ్ళ జట్టుకు లీడర్ అయిన బొత్స సారు సై అంటే సై అన్నట్టే మాట్లాడిండు. అటు లోపల లొల్లి పెట్టిందే కాక బయటకు వచ్చినాక కూడా సర్కారు వాళ్ళని అరుచుకున్నాడు. ఇదేనా మీ నీతిని అడుగుతున్నా? ఎన్ని మాటలు చెప్పారండి? నీతి కొబ్బరి చెప్పి నీతి మాటలు మాట్లాడారండి. పంది కొవ్వు అన్నారు, ఆవు కొవ్వు అన్నారు, ఇంకొక కొవ్వు అన్నారు. ఈ రోజు వచ్చి కల్తీకి వచ్చారు. సరే కల్తీ అయినా సరే ఏం సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్ తుడిచే కెమికల్స్ కూడా వాడారన్నారు. ఈ హెరిటేజ్ లో అవన్నీ ఉన్నాయో చూపెడతాం, అవన్నీ చూపెడతాం. దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. దానికోసం నిందలు వచ్చి అందరి మీద దాన్ని పెట్టి ఇది చెయ్యాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన నడుము బిగించారు. ఇక అది అట్లుంటే పొద్దుగాల శాసనసభలో మైకులు ఏందో పరిశాన్ చేసినాయట. అందుకే జర ఆలస్యంగా చాలా అయినాయి మీటింగులు. ఇక గదే టైంలో స్పీకర్ అయ్యన్న సారు చిటిచాటు ముచ్చట్లు మాట్లాడిండట. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం కట్ చేయాల్సిందే అన్నట్టు చెప్పుకొచ్చిండట సారు. కొలువుకు చక్కగా రాకపోతే కంపెనీలలో జీతాలు కట్టింగ్ చేస్తారు. మరి ఇక ఎమ్మెల్యేలు డ్యూటీ చక్కగా చేయకపోతే వాళ్ళ జీతాలు కూడా కట్ చేయాలి కదా అన్నాడట సభాపతి. మరిగా ఏం చేస్తాడో సారు. పంక పార్టీ ఎమ్మెల్యేలు మీటింగులకు వస్తలేరని చాలా దినాల సంది నారాజవుతున్నాడు పెద్ద మనిషి. చూస్తుంటే వాళ్ళ జీతాలు కట్ చేసేటట్టే ఉన్నాడు కదా అనుకుంటారా అందరూ. మరిగా ఏమైతుందో చూడాలి. కానీ మంగళవారం అయితే పద్దు మీద చర్చ కంటే లడ్డు మీద పాల డైరీ మీదనే పంచాది పొట్టు నడిచింది.